అందరికీ నమస్కారం అండి. నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్నా. మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. ఇప్పుడు ఇక్కడ ఫీల్డ్ వచ్చామండి. బాల్సాన్పల్లి విలేజు బి కొత్తకోటకి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఇక్కడ వచ్చి మా ఫ్రెండ్ ఫోన్ చేస్తే వచ్చాము. మా ఫ్రెండ్ పేరు వచ్చి వివేక్, బాల్సాన్పల్లి. ఇతను వచ్చి మామూలుగా మొత్తం 5 ఎకరాల పొలం ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చి 2.5 ఎకరా టమాటా నాటారు. చూడండి, ఇదంతా ఇప్పుడంతా ఫస్ట్ పూరి కట్టాడు. చూడండి ఏ విధంగా ఉండేది చూడండి మీరే. ఇక్కడ మనం గమనించింది ఏమంటే లైట్గా అక్కడక్కడ బూడిద తెగులు ఉంది, అదేవిధంగా లీప్ మైనరు ఉంది. దీనికి వచ్చి ఆల్రెడీ స్ప్రే చేశారు. అమిషో టాప్ అనేది స్ప్రే చేశారు. చూడండి, అమిషో టాప్ అనేది మన కంపెనీది స్ప్రే చేశారు. ఈ విధంగా ఉంది. ప్రస్తుతానికైతే లైట్గా అక్కడక్కడ బూడిద తెగులు ఉండింది, నిన్న స్ప్రే చేశారు. చూడండి, ఫస్ట్ పూరి కట్టాడు. ఇంకా రెండో పూరి కూడా ఇంకా 2-3 రోజుల్లో కడతారు. బూడిద తెగులు ఎక్కువ ఉంది, ఏం చేయాలా ఎట్లా అని అడిగితే అందుకోసం వచ్చాము. చూడండి, సరే మన రైతుని అలాగే మా ఫ్రెండు నిక్కర్ దోస్తు, చిన్నప్పటి నుంచి మేము కలిసి ఒకే స్కూల్లో చదువుకున్నాము. అతని మాటల్లోనే ఏ విధంగా పంటలు పెట్టచ్చు, ఎలా ఉన్నాయో ఒకసారి అతన్ని మాట్లాడదాము, పరిచయం చేసుకుందాం. చూడండి. నమస్తే వివేక్. నమస్కారము. మురళి మా క్లాస్మేటు, చిన్నప్పుడున్నాక బాగా తెలుసు మాకు. నా పంట చూడమనేకి ఫోన్ చేసింటే వచ్చినారు. ఏమన్నా మందులు కొట్టాలా నాకేం తెలియట్లేదు, మీరేమైనా చెప్తే ఇంకా ఏమైనా దానికి రిజల్ట్ చెప్తే నేను ఏమైనా కొడదామని మా మురళిని ఫోన్ చేసి రమ్మన్నాను, మా క్లాస్మేట్. అందుకే చూడమంటున్నాను పంట. నిన్న మందు కొట్టాను, ఒకసారి వచ్చి చూడు పంట అని చెప్తే సరే వస్తామని చెప్పినారు, చెప్తా ఉన్నారు. మేము మందులు ఇస్తామని, పర్వాలేదు వీళ్ళు చెప్తే వీళ్ళ కంపెనీ తరఫున మందులు ఇస్తే ఖచ్చితంగా వాళ్ళ మందులు పనిచేస్తాయి, మీరు కొట్టచ్చు, ఈజీగా పంట డెవలప్మెంట్ అవుతుంది, మంచి మందులు ఇస్తారు, రిజల్ట్ కూడా బాగా వస్తుంది అని మళ్ళీ సంప్రదించమైంది. అందుకే మీరు కూడా నా నెంబర్ తీసుకొని మీరు కూడా చేను దగ్గరికి వచ్చి చూసి మీకు ఏ మందులు కొట్టాలా ఎట్లా అనేది ఖచ్చితంగా చెప్తారు మురళి గారు. ఓకే, థ్యాంక్ యూ వివేక్. మన వివేక్ చెప్పినట్లు ఎవరికైనా కానీ ఇబ్బంది అంటే ఫోన్ చేస్తే వచ్చి చూసి వాళ్ళకి తగ్గట్టు మందులు చెప్తుంటాము. మన సిద్ధాంతం ఒకటే అండి, రైతే దేవుళ్ళు, పొలమే దేవాలయం అన్నట్టు మేము ఆ సిద్ధాంతాన్ని నమ్మి మేము ముందుకెళ్తున్నాము. అలాగే రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. ఫస్ట్ అయితే ఇవి ఏ విధంగా చేయాలా, ఫస్ట్ నుంచి చివరి వరకు ఏ పంటకి ఏ మందు వాడుకోవాలా, అలాగే ఏం ఎరువులు వాడుకోవాలా అనేదాన్ని అయితే మనకి ఫస్ట్ నుంచి చివరి వరకు అయితే మీకు అన్నీ చెప్పగలము. ప్రస్తుతానికి మనకి దీనికి ఏ సమస్య ఉంది అనేది, దీనికి బూడిద తెగులు, అగ్గి తెగులు ఉంది కాబట్టి దీనికి కొత్త మందు వచ్చిందండి. దీనికి ఎక్సలెంట్గా ఉంది. దీని గురించి అయితే మీకు ఇప్పుడు తెలియజేస్తాము. చూడండి, ఇదే ఈ కొత్తగా వచ్చిన మందు పేరు వచ్చి మిరావిజిడ్. ఇది వచ్చి మీకు బూడిద తెగులకి పనిచేస్తుంది, అలాగే అగ్గి తెగులకి పనిచేస్తుంది. ఎందుకోసం అంటే ఇప్పుడు ఎక్కువ తోటలు అనేది పూతా పిండి మీద ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా బూడిద వస్తుంది, నల్లమచ్చ వస్తుంది. అందుకోసం ప్రతి ఒక్కరు కూడా గమనించుకోగలరు. గమనించి ఒక్కసారి వచ్చి మిరావిజిడ్ ఎకరాకు వచ్చి 200 ml అంటే 1 ml 1 లీటరు లెక్కన డోసు లెక్కన స్ప్రే చేసుకోండి. మీకు బూడిద తెగులు, నల్లమచ్చకి, అగ్గి తెగులకి అన్నిటికీ కంట్రోల్ చేస్తుంది. అది ఏ విధంగా ఉంటుందనేది బూడిద అనేది మీకు ఇప్పుడే చూపించగలము. చూడండి, మీకు బూడిద తెగులు అనేది ఈ విధంగా ఉంటుంది. బూడిద తెగులు ఈ విధంగా ఉంటుంది. చూడండి ప్రతి ఒక్కరు కూడా. అలాగే మీకు పొండాకు కూడా ఈ విధంగా వస్తూ ఉంటుంది, కింద ఆకులకు కూడా, వీటికి కూడా బాగా పనిచేస్తుంది. చూడండి, ప్రతి ఒక్కరు కూడా ఇలాగా తోటలన్నీ ఇలా అయిపోతున్నాయి. మీరు ఏదో అని మీరు గమనించుకోకుండా ఉంటారు. మీకు అన్నిటికీ ఒకటే మందండి, మిరావిజిడ్. దీంట్లోకి వచ్చి మీకు దోమ మందు కానీ పురుగు మందు కానీ కలుపుకొని స్ప్రే చేసుకోండి. మీకు తోట అనేది బాగా పక్కలు అనేది బాగా పగిలి ఇంకా మంచి గ్రోతింగ్ అనేది వస్తుంది. చూడండి, ఇక్కడే కాదు, ఇక్కడ మీకు ఒక దగ్గరే అని చూపించామనుకోద్దండి,
చూడండి, మీకు ఇక్కడ కూడా బోర్తెగలు ఏ విధంగా వస్తుందో, ఏ విధంగా స్ప్రెడ్ అవుతుందో చూడండి. ఇంకా అగ్గితెగలు చూడండి, అగ్గితెగలు కూడా ఏ విధంగా వస్తుందో ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని మిరావిజిడ్ ఒకసారి స్ప్రే చేసుకోండి. అలాగే మీకు పచ్చదోమ కూడా ఎక్కువ వస్తుంది, ఊజీగా ఎక్కువ వస్తుంది, ట్రిప్స్ ఎక్కువ వస్తుంది, అట్లే ముడత కూడా ఎక్కువ వస్తుంది. వీటన్నిటికీ సిమోడిస్ మిరావిజిడ్ 2 కలిపి స్ప్రే చేసుకోండి. అన్నిటికీ పనిచేస్తాయి. మీకు పంట కూడా ఆరోగ్యంగా వస్తుంది. ఎక్కువ రోజులు బాగా పంట ఆరోగ్యంగా వచ్చి పూత పిండి బాగా నిలబడుతుంది. అదేవిధంగా మీకు కాయ కూడా ఎక్కువ కాసి దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. ఎందుకంటే దిగుబడి పెరిగితే మీకు 10 రూపాయలు రేటు తగ్గినా కూడా మార్కెట్లో ఎక్కువ క్రాప్ వస్తుంది కాబట్టి మీకు ఆ లాభం అనేది పొందవచ్చును. చూడండి, మీకు ఇంకేమన్నా కానీ డౌట్స్ కానీ ఏమైనా ఉంటే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే మన కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని కోరుచున్నామండి. థ్యాంక్ యూ అండి.